గద్దర్ గారి కూతురు వెన్నెలక్క గారు మాట్లాడుతుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగా బాధ అనిపిస్తుంది అక్క. ఎందుకంటే గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవం. అదేవిధంగా గద్దర్ గారు పాట అంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవం. నాలాంటి తెలంగాణ బిడ్డలకి, నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు కూడా చాలా ఇష్టము. ఆ పాటలతోనే మేము ఉద్యమం కూడా చేసినటువంటి రోజులున్నాయి అక్క. జనసేన పార్టీ తరఫున వెన్నెలక్క గారికి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులతోని తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేని గురించి ఇదంటే, జనసేన పార్టీ మొన్నటి వరకు మేమందరం కూడా సభ్యత్వాలు చేయడం జరిగింది. 1800 మంది కూడా ఈ సాధక్సు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అంటే పార్టీని తెలంగాణలో ఏ విధంగా బలోపేతం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు, మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మాలాంటి ఉద్యమకారుల ఆలోచన మేరకు మేము పిలిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెడతా అని చెప్పడం జరిగింది. ఈ మీటింగ్కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం, అంతకు ముందు నుండే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటూ, ఇంకోటి కోడి చెరువు కబ్జా అంటూ రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు ఎవ్వరు పడితే వాళ్ళు తాడు బొంగురం లేని వాళ్ళు కూడా విమర్శించడం, తెలంగాణ మీ అయ్యే జాగిరా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారిని అనడం, ఆంధ్రావుడు తెలంగాణలో ఏం పని అని ఇంకొకటి అనడం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్యాయంగా అరాచకంగా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెలుస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలంగాణ అంటే ఎంతో గౌరవం. మన గద్దర్ గారు అంటే కూడా ఎంతో గౌరవం. గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం, గద్దర్ గారికి ఏదైనా డబ్బులో ఆ సాయం అవసరం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు జేబులో పెట్టి తీసుకునే అంత ఇద్దరి మధ్యలో అనుబంధం ఉందని చెప్పి గద్దర్ గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు. ఈ ఉద్దేశంతో ఇవన్నీ ఇట్లా ఉంటే మీ అయ్యే జాగిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించడం చిన్న స్థాయి వాళ్ళు, ఇది చాలా బాధ కలిగించింది అక్క. ఇవన్నిటిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఇట్లయితే కాదని చెప్పి నేను నా ఇంటి దగ్గర నుంచే ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళందరి అవాకులు చవాకులు ఎవరెవరైతే అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారు మీద నిందలేస్తున్నారో వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్యే జాగిరా, తెలంగాణ భూమిపుత్రుల జాగిరి, తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరి, తెలంగాణ ఉద్యమకారుల జాగిరి అని ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. దీన్ని పట్టుకొని కొంతమంది ఇష్టం వచ్చినట్టు మళ్ళీ దీన్ని తిప్పి మళ్ళీ వేరే రకంగా వేస్తున్నారు. ఏ విధంగా వేసుకోండి. గద్దర్ గారికి వెన్నులో బుల్లెట్ దిగితే, గద్దర్ గారికి ఆటోలలో బండి మీద పోనీకి రావడానికి ఇబ్బంది అవుతుంది, నాకు ఒక కారు కొనియ్య అని చెప్పి